ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ వందనాలు. ఈ ఉదయకాలపు వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు సామెతల గ్రంథం నుంచి కొండెములు చెప్పకూడదు అనే వాక్య సత్యాన్ని ఆ పాఠంగా మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది: అంతరంగమున పగ ఉంచుకున్న వాడు అబద్ధికుడు, కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు అని రాయబడింది. మరి బైబిల్లో కనుక పరిశీలన చేస్తే ఇక్కడ మాటలు అక్కడ చాడీలు చెప్పడం, మరి ఉన్నదాన్ని లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పడం, వీటన్నిటికీ వాడబడిన పదం ఏంటంటే చాడీలు, కొండెములు అనే మాట కూడా వాడబడింది. మరి ఈ కొండెములు చెప్పువాడు బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ కొండెములు చేసేవాడు బుద్ధిహీనుడు అని బైబిల్. ఈ పద్ధతిలో వ్యక్తుల మధ్య మరి అంతరాలు పెరుగుతూ ఉంటాయి, ప్రేమానురాగాలు కోల్పోతూ ఉంటారు. ఏ వ్యక్తి సంపూర్ణ సిద్ధి పొందినవాడు కాదు. బైబిల్లో పౌలు లాంటి వ్యక్తే తన 20 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను సంపూర్ణ స్థితి పొందుకున్నానని అనుకోవట్లేదు అన్నాడు. ఈరోజు పరిశీలన చేస్తే ఎదుటి వారి మీద బురద లేటప్పుడు మన అంతరంగంలో ఉన్న బురద ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. నేను చెప్పేది నిజమే కదా, అబద్ధాలు ఏం చెప్పట్లేదు కదా అనుకుంటే నువ్వు చెప్పే విషయం ఇతరులకు హాని కలిగించేసింది. ఒకసారి మనలో ఉన్న ప్రాబ్లమ్స్ దేవుడు మరి యూనివర్సల్గా డిస్ప్లే చేస్తే ఎన్ని లోపాలు మనకు కనిపిస్తుంటాయో. ఎవరు సంపూర్ణ సిద్ధి పొందుకున్న వారు, లోపాలు లేని వ్యక్తి ఈ భూమి మీద ఎవరు లేరు. కాబట్టి ఇతరుల పట్ల సాడీలు చెప్పడం అనేది, ఇతరులకు హాని చేయటం అనేది దేవునికి అసహ్యం. రోమపత్రికలో రాయబడి ఉంటుంది, అట్టి పని చేసేవారు మరణపాత్రులు అని రాయబడింది 1వ అధ్యాయం 30వ వచనంలో. మరి లేవి కాండంలో మాట రాయబడింది 19:16లో, నీ ప్రజలలో కొండెములు ఆడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాని. ఈ మాటలను పరిశీలన చేస్తే దేవుడు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, కమాండ్మెంట్ ఇస్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేయకూడదు. ఇది బుద్ధిహీనత అని బైబిల్ ఘంటాపథంగా చెప్తుంది. అన్నీ కరెక్టే కానీ ఒక్క విషయంలోని ఒక అదుపులు వేస్తారు, ఆ కుటుంబం స్మాష్ కాలిపోద్దు. కాబట్టి ఇది ఘోరమైనటువంటి పాపం, దేవునికి అసహ్యం కూడా. ఇది అసహ్యం పుట్టిస్తూ ఉంటుంది దేవునికి అనేది. వామిటింగ్ సెన్సేషన్ అనమాట అసహ్యం అంటే. బైబిల్లో మరి దేవుడు దీన్ని అసహించుకుంటా ఉన్నాడు. దీన్ని మరణపాత్రులు ఇటు పని చేసిన వాళ్ళు అని చెప్పి మాటలు వాడబడ్డాయి. ఇది డబల్ ధమాక్ అనమాట. మరి వేషధారి జీవితం, సాడీలు. వేషధారి జీవితం అంటే తానేదో గొప్పవాడిలాగా ఇతరులకు భజన చేసుకోవటం, ఇతరులని సులకనం చేసి పక్క వారికి ప్రచారం చేయటం. ఇంకొక ధమాక బై 1 get 1 ఫ్రీ లాగా ఇచ్చకపు మాటలు, కొండెములు ఇచ్చకపు మాటలు, ఈ యొక్క ప్రైజ్ లాగా. ఇక్కడ మాట అక్కడ చెప్పటం, అక్కడ మాట ఇక్కడ చెప్పటం, ఉన్నది లేనట్టుగా చెప్పటం, లేనిది ఉన్నట్టుగా చెప్పటం. ఇది ఘోరమైనటువంటి పాపం. వారు మరణపాత్రులని బైబిల్ ఘంటాపథంగా చెబుతుంది, వారు బుద్ధిహీనులని బైబిల్ ఘంటాపథంగా చెబుతుంది. ఎట్టి పరిస్థితులు ఇతరుల గురించి చాడీలు చెప్పకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈరోజు పరిశీలన చేసినట్లయితే ఇతరులని ప్రేమించే బుద్ధి కలిగి ఉండాలి. ఇది ఏదైతే చాడీలు చెప్తున్నారో అది బుద్ధిహీనతగా బైబిల్ చెప్తా ఉంది. మరి ఆ బుద్ధిహీనతను తీసేసుకొని ఈరోజు మరి ఇతరులని ప్రేమించే బుద్ధి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని బైబిల్ చెప్పినటువంటి ఆ బుద్ధిని హృదయంలో కనిపించినట్లయితే నువ్వు ప్రశాంతంగా ఈ భూమి మీద జీవితాన్ని కొనసాగించవచ్చు. లేకపోతే దేవుడు నిన్ను అసహించుకునే స్థితిలోకి వస్తావు అనేది ఈరోజు ఈ సామెత గ్రంథం ద్వారా మనం సత్యం నేర్చుకోవాలి. సామెత గ్రంథం 20వ అధ్యాయం 19లో ఒక మాట రాయబడి ఉంటుంది: కొండేవాడే తిరుగువాడు ఇతరులు పుట్టు బయట పెట్టును. తానేదో పెద్ద గొప్పవాళ్ళలాగా, తానేదో అన్ని లోపాలు లేని వాడిగా ఇతరుల లోపాలని అందరి ముందు తీసుకెళ్ళి చెప్పేవాడి గురించి బైబిల్ చెప్తా ఉంది. వాడు బుద్ధిహీనుడు అని బైబిల్ ఘంటాపథంగా చెబుతుంది. మేము నిజమే చెబుతున్నాం కదా. దేవుడు నిన్ను నన్ను మరి ఆయన మన తప్పులు కనుక డిస్ప్లే చేస్తే ఎన్ని ఉంటాయో. ఇతరుల మీద బురద చల్లేటప్పుడు మన హృదయంలో ఉన్న బురదను మనం కడుక్కునే పరిస్థితిని సెర్చ్ చేసుకోవాలి. ఈరోజు
ఎదుటి వారిని పై నిందలు వేయకూడదు, ఎదుటి వారి వారి యొక్క లోపాలను ఇతరులకు తీసుకెళ్ళి చెప్పకూడదు. ఇలా చెబితే బైబిల్ అసహించుకుంటుంది, ఇలా చెప్తే వారు మరణ పాత్రులు అంటుంది, ఇలా చెప్తే వారిని బుద్ధిహీనులు అంటుంది. ఈరోజు నువ్వు నేను ఆ బుద్ధిహీనత తీసేసుకొని పొరుగు వారిని ప్రేమించేటువంటి సాటి మనిషి పట్ల ప్రేమను కలిగి అవసరమైతే వారితో మాట్లాడాలి, వారిలో తప్పులుంటే సరి చేయాలి, కానీ ఇతరులకు ప్రచారం చేయడం అనేది ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పకూడదు. అమ్మ ఏం లేదు, ప్రార్థన చేస్తానికి చెప్తున్నానని చెప్పి ఇటువంటి డూప్లికేట్ మాటలు వాడకూడదు. ఏ వ్యక్తిని అవసరమైతే నువ్వు వారితో మాట్లాడు, లేకపోతే నువ్వు ప్రార్థన చేయగాని ఇతరులకి ప్రార్థన రిక్వెస్ట్ కూడా వారి లోపాల గురించి ఇవ్వకూడదు. ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాలి, ఈ కొండెమ్మలు ఆడుట అనేది బైబిల్లో నిషేధించినటువంటి మాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ హృదయంలో ఈ బుద్ధిహీనతను తీసివేసి ప్రేమ కలిగిన బుద్ధిని పెట్టుకొని ఈ భూమి మీద ప్రశాంతంగా జీవించగలగాలి. దేవుడి పరిశుద్ధ మాటలు వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. వాళ్ళందరికీ వందనాలు. ఈ వీడియోలో లైక్ చేసినట్లయితే, ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి మరి ఈ వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలిభాగస్తులు ఉంది. అందరికీ వందనాలు.